నమస్తే. ఐ విట్నెస్ న్యూస్. పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేసింది గత వైఎస్ జగన్ ప్రభుత్వమని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మిరెడ్డి పట్టాభిరామ్ అన్నారు. జగన్మోహన్ రెడ్డి కొన్ని రోజులు తాడేపల్లి ప్యాలెస్లో, కొన్ని రోజులు బెంగళూరు ప్యాలెస్లో, ఇంకా కొన్ని రోజులు కోర్టు పర్మిషన్ తీసుకుని విదేశాలలో, లేదంటే ఇడుపులపై ప్యాలెస్లో, రకరకాల ప్యాలెస్ల్లో పాపం బాగా విశ్రాంతి తీసుకుంటా ఉన్నాడు. అసెంబ్లీకి రాకుండా నాకు కుర్చీ కావాలని చెప్పి చిన్నపిల్లాడు లాలీపాప్ కోసం మారం చేసినట్టు నాకు కుర్చీ కావాలని చెప్పి మారం చేస్తూ అసెంబ్లీకి కూడా రాకుండా చక్కగా ఆయనకు ఉన్నటువంటి ప్యాలెస్ల్లో లగ్జరీగా బతుకుతూ ఉన్నాడు. మధ్య మధ్యలో ఏదో ఒక రకమైనటువంటి డ్రామాకి తెరలేపుతూ ఉంటాడు. ఏదో నెలకోసారో 2 నెలలకోసారో వస్తాడు రోడ్డు మీదకి, వచ్చి ఒక చిన్న డ్రామా ఆడేసి మళ్ళీ వెళ్ళి ప్యాలెస్లో తొంగుంటూ ఉంటాడు. ఈయన గారికి డ్రామాలు ఏం కొత్త కాదు కదా, మనందరికీ తెలుసు కదా. విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో కోడికత్తి డ్రామా, విజయవాడలో గులకరాయి డ్రామా, రకరకాల డ్రామాలు. ఈ డ్రామా టీం ఒకటి రెడీగా ఉంటుంది ఈయన గారికి పక్కన. సో ఆ డ్రామా టీంని వేసుకుని వెళ్ళి ఏదో ఒక ఊళ్ళో ఒక డ్రామా ఆడి వస్తూ ఉంటాడు. అదేవిధంగా రేపు 9వ తారీఖున ఈయన గారు నర్సీపట్నం వెళ్తాడంట. అక్కడికి వెళ్ళి ఈయన గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అద్భుతంగా నిర్మించినటువంటి మెడికల్ కాలేజీలని మనందరికీ చూపిస్తాడంట. మొన్న ప్రెస్ మీట్లో చెప్తా ఉన్నాడు కదా, ఈయన కట్టినటువంటి మెడికల్ కాలేజీలు చూసి జనం అంట ఆగి చూసి ఆహా అంటా ఉన్నారంట. ఈయన కట్టినటువంటి మెడికల్ కాలేజీలు చూసి ఆ రకంగా నర్సీపట్నం వెళ్ళి కూడా పాపం ఈయన అక్కడ ఉన్నటువంటి ఈయన నిర్మించినటువంటి అద్భుతమైనటువంటి నిర్మాణాన్ని చూసి మనందరికీ చూపించి అందరూ కూడా ఆగి చూసి ఆహా అనండి అని చెప్పి ఈయన గారు చెప్తాడు మనకి. కొద్దిగా అన్న సిగ్గుండాలి జగన్మోహన్ రెడ్డి నీకు. నువ్వు ఉత్తరాంధ్రలో ప్రారంభించినటువంటి నిర్మాణాలు, ప్రారంభించినటువంటి అనేక కాలేజీల పరిస్థితి ఏ విధంగా ఉందో తెలుసా? ఉత్తరాంధ్ర గురించే మాట్లాడుకుందాం ఇవాళ. ఎందుకంటే నువ్వు వెళ్తున్నది ఉత్తరాంధ్ర ప్రాంతానికి కాబట్టి అక్కడ కాలేజీల పరిస్థితి ఏంటంటే, నర్సీపట్నం మెడికల్ కాలేజు అంచనా వ్యయం 500 కోట్లు, నువ్వు ఖర్చు చేసింది కేవలం 11.7 కోట్లు. అంచనా వ్యయం 500 కోట్లు అయితే నువ్వు ఖర్చు చేసింది 11.7 కోట్లు. పార్వతీపురం అంచనా వ్యయం 600 కోట్లు, కనీసం టెండర్లు కూడా పిలవాల. విజయనగరం 500 కోట్లు అంచనా అయితే 84 కోట్లు ఖర్చు చేసింది. పాడేరు 500 కోట్ల అంచనాలు అయితే జగన్ నువ్వు నర్సీపట్నంలో అడుగు పెడితే ముందు దళిత డాక్టర్ సుధాకర్ సమాధి దగ్గరకు వెళ్లి క్షమాపణ చెప్పిరా అంటూ జగన్ పై దళిత సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
హెచ్చరిస్తున్నాం. నాడు ఉద్యోగాలపై జగన్ ప్రభుత్వం ఉక్కుపదం మోపితే నేడు ఉద్యోగులకు ఫ్రెండ్లీ ప్రభుత్వం తోడ్పాటును అందిస్తుందని అన్నారు ఆంధ్రప్రదేశ్ బయోడైవర్సిటీ బోర్డు చైర్మన్ నీలాయపాలెం విజయ్ కుమార్. అందరికీ నమస్కారం అండి. సో ప్రతి వారం ఏదో ట్వీట్ వేసి జనాల్ని కన్ఫ్యూజ్ చేయని ప్రయత్నించే మన జగన్మోహన్ రెడ్డి గారు నిన్న సడన్గా ఉద్యోగుల మీద అతి ప్రేమ వచ్చేసింది, మమకారం వచ్చేసింది. ఎప్పుడు లేనంత ప్రేమ కురిపించేశారు ఆయన. ఉద్యోగుల గురించి తెగ బాధపడిపోయారు. అయ్యయ్యో వాళ్ళు ఏమైపోతున్నారో అని ఆయనకి పాతవన్నీ మర్చిపోయి తెగ బాధపడిపోయారు. కన్నీళ్ళు పెట్టేసుకున్నారు పాపం. ఉద్యోగుల మీద తెగ హైరానా పడిపోయారు. ఒక ట్వీట్ కూడా పెట్టేశారు, మీరేం చేస్తున్నారు చంద్రబాబు, అది మేము ఉన్నప్పుడు ఏం చేశాను తెలుసా అని. ఏం చేశాము అన్నది ఆయన మర్చిపోయారు, కానీ ఉద్యోగులు మర్చిపోలేదు. ఎంత రాచి రంపాన పెట్టారో ఉద్యోగులు మర్చిపోలేదు. కన్నీళ్ళు పెట్టుకున్నారో అప్పట్లో ఉద్యోగులు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి వలన ఆ విషయాన్ని ఉద్యోగులు మర్చిపోలేదు. ఒక ఆఫీసరు మన ఇంటికి వచ్చి, ప్రవీణ్ ప్రకాష్ అనే ఆఫీసర్ మన ఉద్యోగుల ఇళ్ళకు వచ్చి, టీచర్ల ఇళ్ళకు వచ్చి చేసిన రాద్ధాంతాన్ని ఉద్యోగులు మర్చిపోలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం యాజ్ యూజువల్ ఏదేదో జరిగిపోతుంది అంటూ కన్ఫ్యూజ్ చేయడానికి బ్రహ్మాండంగా పాపం చాలా బాధపడిపోయారు. సరే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు బాధపడడం ఎలా ఉంటుందంటే, అందరి ముందు 100 ఎలుకల్ని తిన్న పిల్లి మూతుచ్చుకొని నేను పచ్చి శాకాహారిని అని చెప్తే ఎలా ఉంటుందో, జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన తర్వాత ఇంట్లో కూర్చొని 5 సంవత్సరాలు చేసిన దురాఘాతాలన్నీ దుశ్చర్యలన్నీ మర్చిపోయి ఇవాళ ఏదో నేను పచ్చి శాకాహారిని, అసలు నాకు మాంసాహారం అంటేనే తెలీదు, నేను ఎవరిని బాధ పెట్టలేదు అంటే ఎలా ఉంటుందో. మాంసాహారం తినడం తప్పు కాదు, కానీ నేను పచ్చి శాకాహారిని అని చెప్పడం మాత్రం తప్పే. ఎందుకంటే ముసలి కన్నీళ్ళు కార్చడం అనేది ఉద్యోగులను ఎగతాళి చేసినట్టుంది. మీరు చేసిందంతా చేసిన దుశ్చర్యలు, దుర్నీతి పనులు, రకరకాల ఈ పనులు. సో జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో దీపం పథకం ద్వారా 1,04,00,000 కుటుంబాలకు 2,82,00,000 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఈ సంవత్సరం కాలంలో అందించినట్లు తెలిపారు మంత్రి నాదెండ్ల మనోహర్. ఈ రోజు గర్వంగా చెప్తున్నాం, మీకు 2,82,00,000 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఈ సంవత్సరం కాలంలో మనం రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 1,04,00,000 కుటుంబాలకు మనం అందించగలిగాం. కలుషిత నీరు తాగి రోగాల బారిన పడితే ఎవరు బాధ్యులని సమ్మర్ స్టోరేజ్ను శుభ్రం కూడా చేయలేరా? కాంట్రాక్టర్లపై నంద్యాల పార్లమెంటు సభ్యురాలు, లోక్సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బైరెడ్డి శబరి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏదైనా వాళ్లకు బాధ్యత ఉందా లేదా? కాంట్రాక్ట్ తీసుకున్నప్పుడు మరి ఎందుకు క్లీనింగ్ చేస్తలేదు ఇక్కడ? మరి కాంట్రాక్ట్ ఎందుకు ఇచ్చిన? అవన్నీ నాకు తెలియదు. అయితే ప్రజలు చనిపోయినా నాకు 2 రోజుల్లో వైసీపీ పాపం ఆయనే పెద్ద ఎమ్మెల్యే ఇక్కడ, లేకపోతే ఊరికే జగన్ గారు ఎట్లా 11 మందిని పంపిస్తలేడు, ఈ కాంట్రాక్టర్లను పోయి పంపించమనండి. ఎమ్మెల్యేలు, మినిస్టర్లు అందరూ వాళ్ళే అనే ఫీల్ అయిపోతున్నారు కదా. ఎవరు వీళ్ళు అంతా ఏం పని కూడా చేయకుండా, ప్రజలు చనిపోయినా పర్లే, ప్రజలకు ఇబ్బంది అయినా పర్లేదు, హెల్త్ మీరు చూసుకోవాలి కదా. ఇవాళ చేయనప్పుడు మీరు చేయాలి కదా. ఇది వీళ్ళు ఎవరికైనా ఏమన్నా అయితే ఏంటి? ఎవరు బాధ్యత తీసుకునేది? ఫస్ట్ ఇమ్మీడియట్గా ఆ కాంట్రాక్టర్ గారిని ఫోన్ చేసి మీరు మాట్లాడండి. ఇమ్మీడియట్గా చేస్తాడా, లేకపోతే కేసు నేనే పెట్టిస్తాను. 5 సంవత్సరాలు అయిందంట క్లీన్ చేయక. కాంట్రాక్ట్ వైసీపీ ఉన్న టైంలో కూడా తీసుకోలే, మరి డబ్బులు మింగి కూర్చున్నట్టున్నాడు. అందుకే బొజ్జ ఇంత పెరిగింది పోయినది. చూడండి, నాకు ఇమ్మీడియట్గా 2 డేస్లో అది నాకు చెప్పి. డిఎస్సి 2025లో తమకు అన్యాయం జరిగిందని పలువురు అభ్యర్థులు తాడేపల్లిలో మాజీ సీఎం వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ను కలిసి తమ గోడు విన్నవించుకున్నారు. మెగా డిఎస్సి పేరుతో తమను కూటమి ప్రభుత్వం దగా చేసిందని వారు వాపోయారు. మెరిట్ను విస్మరించి రాజ్యాంగ విరుద్ధంగా ప్రభుత్వం వ్యవహరించిందని, తమకు న్యాయం చేయాలని వారంతా వైఎస్ జగన్ను కోరారు.
వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయం నుంచి ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ మీడియా సమావేశంలో మాట్లాడారు. ఆ శాఖకు ఉన్నటువంటి ఇంపార్టెన్స్ ఏంటో తెలుసుకోలేడు. పనికిరాని కండలను పెంచాడు కానీ బుద్ధిని పెంచుకోవాలా. కాస్తంత జ్ఞానాన్ని పరిజ్ఞానాన్ని పెంచుకోవా పట్టావి. ఎందుకు ఓ పొలోమని వచ్చేస్తావు? గతంలో చవి చూసావు కదా, నరం లేని నాలుకని ఏటంటే అటు తిప్పితే దానికి సరైనటువంటి జవాబు దొరుకుతుందని గతంలోనే నువ్వు చూసావు. ఇవాళ మళ్ళీ పెట్టరేగిపోతూ మాట్లాడుతున్నావు. అసలు నీ మాట ఏంటి? నువ్వు మాట్లాడేటటువంటి మాట తీరేంటి? మీ పార్టీకి ఉన్నటువంటి హుందాతనం ఏంటి? ఒక మాజీ ముఖ్యమంత్రి గారిని ఉచ్చరించేటటువంటి భాష ఏంటి? ఈ మాత్రం పరిజ్ఞానం లేనటువంటి అజ్ఞానిగా నువ్వు మాట్లాడడం ఈ రాష్ట్రం చేసుకున్నటువంటి దురదృష్టం. ఈ చంద్రబాబు నాయుడు గారు అడ్డగోలు అక్రమాలు చేస్తాడు, బుకాయించడానికి బురిడీగాళ్ళని మీలాంటి వాళ్ళని కొంతమందిని పెట్టుకుంటాడు పక్కనే. నువ్వు చేస్తున్నటువంటి ఆ మాట తీరులో ఏమాత్రం ప్రజలు హర్షించేటటువంటి వ్యవహారం ఉందా? ఇంకా సిగ్గు లేకుండా బ్రహ్మాండంగా కట్టినటువంటి బిల్డింగ్ను చూపిస్తూ సిగ్గు తీసుకుంటున్నారు మీరు. మీలాగా ఇక్కడ 11,000 రూపాయలు ఖర్చు పెట్టి కారేటటువంటి టెంపరవరీ బిల్డింగులు కట్టలా. ప్రపంచం గర్వించేలాగా మీలాంటి వాళ్ళు ఈర్ష్యపడేలాగా అద్భుతమైనటువంటి కట్టడాలని జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ కట్టాడు. నువ్వు అదే చూపిస్తున్నావు. ఏమన్నంటే బాత్రూమ్ టబ్బు తొట్టే అంటున్నావు. ఒక్కసారి అదే కెమెరాని మీ చంద్రబాబు నాయుడు గారు కొత్తగా నిర్మించినటువంటి బాత్రూమ్ తొట్టి వైపు కూడా తిప్పు. అదైతే ప్రభుత్వ భవనం, అదైతే ఎవరైనా కానీ విశ్వప్రఖ్యాత నగరంగా ఉన్నటువంటి విశాఖపట్నానికి వస్తే సందర్శించడానికి ముఖ్యమంత్రి స్థాయిలో లేదా గవర్నర్ గారి స్థాయిలో లేకపోతే ప్రధానమంత్రి గారి స్థాయిలో వస్తే విడిది గృహంగా పనికొస్తుంది, ప్రభుత్వ భవనాలుగా పనికొస్తాయి, పర్యాటక శాఖ భవనాలుగా పనికొస్తాయి. ఒక బ్రహ్మాండమైనటువంటి కట్టడంగా ఆ యొక్క నిర్మాణం ఉంది. మరి మీరు కట్టింది 11,000 స్క్వేర్ ఫూట్ పెట్టి టెంపరవరీ సచివాలయాలు, టెంపరవరీ హైకోర్టులు కట్టినటువంటి మీ ప్రభుత్వానికి కొంచెమన్నా బుద్ధి తెచ్చుకొని మాట్లాడితే బాగుంటుంది. నీ యొక్క మాట తీరులో సోదెక్కువ, సబ్జెక్ట్ తక్కువగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారిని ఏది పడితే అది మాట్లాడేసి నీ స్థాయి పెరుగుతుంది అని అనుకుంటే నీ స్థాయి ఇంకా దిగజారుతుంది. చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కదా అని అంబేద్కర్ విగ్రహం ధ్వంసం చేసి నీచ రాజకీయాలకు తెరలేపింది వైసీపీ పార్టీయేనని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య అన్నారు. అధికారంలో ఉంటుందన్న విషయాన్ని మర్చిపోయాడు ఆయన. పగ, కక్ష, ఈర్ష్య, ద్వేషాలతో ఉండే ఒక ఫ్యాక్షనిస్ట్ ఎలా ఉంటాడో అలా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహార శైలి. తాను ఓటమి పాలైన దగ్గర నుంచి కూడా ఏదో రకంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని, చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని ప్రయత్నం చేస్తున్నాడన్న. అస్థిరపరచాలని ఎక్కడ అవకాశం దొరికినా, నదిలో కొట్టుకుపోయే వ్యక్తి ఏ రకంగా చిన్న కర్ర దొరికినా, ఆకు దొరికినా, ఏది దొరికినా కూడా దాన్ని పట్టుకొని బయటపడి బ్రతకాలని చూస్తాడో, ఒడ్డుకు చేరాలని చూస్తాడో. అన్న ఇటీవల చూసాం మనం. చిత్తూరు జిల్లా జీడి నెల్లూరు కాన్స్టిట్యున్సీలో ఒక గ్రామంలో ఒక పాకకి నిప్పు అంటుకుంది. ఆ నిప్పు సెగ పక్కనే ఉన్న అంబేద్కర్ విగ్రహానికి తగిలింది. అక్కడున్న ఆ సర్పంచ్ వాళ్ళందరూ కూడా దాన్ని ఏదో రాజకీయం చేయాలని చూశారు. దానికి ఇతను ఒక స్క్రిప్ట్ తయారు చేశాడు. రాష్ట్రంలో ఉన్న అంబేద్కర్ విగ్రహాలన్నిటి మీద కూడా దాడి జరుగుతుంది, నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అటువంటి దాడులు లేవు, ఇప్పుడు జరుగుతున్నాయని చెప్పాలని అతని ఉద్దేశం. అంటే అస్థిరపరచాలని.
ఈ దళిత వర్గాల్లో ఒక రకమైన అనుమానాన్ని రేకెత్తించాలని ఇతను ఆశపడుతున్నాడు అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. ఇతని ప్లాన్ ఇది ఒక కుట్ర. జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన దగ్గర నుంచి కూడా ఈ కూటమి ప్రభుత్వం మీద కుట్ర పన్నుతూ ఉన్నాడు అతను. ఏ ఛాన్స్ దొరికినా కూడా, ఏ అవకాశం దొరికినా కూడా వదలకుండా అతను ఇష్టం వచ్చినట్లుగా అతను మాట్లాడే తీరు, అతని వ్యవహార శైలి, అతని ముఖ కవళికలు ఇవన్నీ కూడా ప్రస్ఫుటంగా కనపడుతున్నాయి. ఇతను అస్థిరపరచాలని, చట్టబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని ఇతను ప్రణాళిక సిద్ధం చేసుకున్నాడు. ఏ అవకాశం దొరికినా కూడా దాన్ని వాడాలని చూస్తున్నాడు. ఏది ఏమైనా మై డియర్ ఫ్రెండ్ మిస్టర్ జగన్మోహన్ రెడ్డి, 5 సంవత్సరాల వరకు ఈ ప్రభుత్వాన్ని నీవేమీ కదిలించలేవు. 5 సంవత్సరాల తర్వాత కూడా నేను భవిష్యత్తు కాస్త కూస్తో తెలిసిన వాడిగా నేను చెబుతున్నాను, భవిష్యత్తులో కూడా ఈ ప్రభుత్వాన్ని నీవేమీ చేయలేవు. నీ గురించి, నీ వ్యవహార శైలి, నీ అవినీతి, నీ కుట్రలు, కుతంత్రాలు అన్నీ కూడా రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థమైంది నీ వ్యవహార శైలి. అందుకని మరలా నువ్వు ముఖ్యమంత్రి పదవి ఎక్కటం అనేది అదొక కళ్ళ, నీకు ఒక అడియాసగా. వైఎస్ జగన్ వెళ్లే మార్గంలో ఫ్లెక్సీలు కట్టకుండా అడ్డుకుంటున్నారు పోలీసులు. కట్టిన ఫ్లెక్సీలను వెంటనే తొలగించాలని పోలీసుల ఆదేశంతో కూటమి నాయకుల ఫ్లెక్సీలు కూడా తొలగించాలని వైసీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. మాట్లాడకూడదు కదా, కరెక్ట్ కాదు. ఫ్లెక్సీలు మీరు ఆ ఫ్లెక్సీలు తీసి మాట్లాడండి. మీరు ఆ ఫ్లెక్సీ మీరు కట్టండి, మీరు కట్టండి. ఏం చదువుతారు కట్టండి. మీరు అరెస్ట్ చేసి మనం అది ఏముంది, వాళ్ళు తీసుకున్నారా? తీసేమనండి, వాళ్ళు తీసుకున్నారని చెప్పండి. ఏ పర్మిషన్ కట్టారు సార్? ఇప్పుడు హైవే కట్టారు, ఆ మెయిన్ రోడ్ లో పోయి ఫ్లెక్సీలు ఉన్నాయి, 5 కట్టారు. మీరు తీయండి అన్నీ. రెవెన్యూ వాళ్ళ మీరు పోలీసులు, మీరు ఆల్రెడీ నీరు కట్టారా వద్దుకి సార్? లేదు సార్, మీరు కట్టించుకుంటాం సార్. మా నాయకుడు వస్తున్నాడు. పంచాయతీ అప్రూవల్ తీసుకొని అవి కూడా తీయించండి సార్. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. చూస్తూనే ఉండండి న్యూస్.